పందెం కోసం పెన్ను మింగిన ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 3 ఏళ్లుగా యువకుడి పొట్టలో ఉన్న పెన్నును గుంటూరు జీజీహెచ్ వైద్యులు చాకచక్యంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ 3 ఏళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టాడు. ఏడాది కాలంగా తరచూ కడుపు నొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు అతడి పేగు లోపల సమస్య ఉన్నట్లు గుర్తించి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. యువకుడి పేగు లోపల పెన్ను ఉన్నట్లు గుర్తించిన జీజీహెచ్ వైద్యులు ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా పెన్నును చాకచక్యంగా బయటకు తీశారు. లోని కొత్తపేటకు చెందిన మురళీకృష్ణ 9వ తరగతి చదువుకునే రోజుల్లో సహచర విద్యార్థులతో 50 రూపాయల పందెం కట్టి పెన్ను మింగేశాడు. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు ఇటీవలే తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. డిసెంబర్ 18న తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడడం వల్ల 3 ఏళ్ల కిందట పెన్ను మింగిన విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు చెప్పారు. చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్లోని వైద్యులకు చూపించగా వారు విద్యార్థికి సిటీ స్కాన్ చేసి కడుపులో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి కవిత, అసోసియేటివ్ ప్రొఫెసర్ నాగూర్ భాష, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ విజయవంతంగా పెద్ద పేగులోని పెన్నును బయటకు తీశారు. రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్తో శస్త్రచికిత్స లేకుండా పెన్నును తొలగించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరించారు. బెడ్ కట్టావు, వాడు మళ్ళీ తీస్తానని బెడ్ కట్టాడా? చెప్పు సరిగా వివరంగా. వాడు బిగ్గుతాంటే చెప్పమ్మా. వాడు బిగ్గిస్తా చెప్పి అబద్ధం వాడు చేశాడు. అవును, మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్ కట్టావా, వాడు బెట్ కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీకు ఈ గొంతులో నేను తీస్తాను అని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్ కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? మన ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? ఇంట్లో బాగా పడుచుకుంటే నొప్పి వస్తుంది చెప్పా. అంత ముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించా చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నాళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా, 1 year నుంచి వస్తుందా, ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషన్ అది ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెన్ను మింగించారని చెప్పించారు. పెన్ను మింగిచ్చారని చెప్పావు. అంత ముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? బాలమురళీకృష్ణ. ఏ ఊరు? గుంటూరా? గుంటూరులోనేనా నువ్వు చదువుకుంటుంది? లైలా కాలేజ్, నారాయణ కాలేజ్. ఎక్కడది? కొత్తపేట శివాలయం దగ్గర. సరే, నువ్వు మింగినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ వికాస్ లోనా? అది గుంటూరులోనేనా? మొత్తం గుంటూరులోనే జరిగినాయి. నువ్వు మరి ఏలూరు ఎలా వెళ్ళావు దీనికి? ఎక్కడ తీయించుకోవడానికి వెళ్ళారు? గన్నవరం, ఏలూరు వెళ్ళారు. ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళారు కదా? పిన్నమనేని సిద్ధార్థకి. అక్కడికి ఎందుకు వెళ్ళా మరి? గుంటూరు వాడు అయితే అక్కడ తీస్తానని చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పారు. మమ్మీ వాళ్ళు అక్కడ తీస్తారని చెప్తే పిన్నమనేని సిద్ధార్థకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అవ్వలేదు, అందుకని గుంటూరు వచ్చారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.